కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సిపిఎం 10వ జిల్లా మహాసభ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమ్మినేని వీరభద్రం. దేశంలో బీజేపీ జమిలీ ఎన్నికలు తేవడం కోసం ప్రయత్నాన్ని మొదలుపెట్టిందని ఆరోపించారు. జమిలీ ఎన్నికల వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయని, వాటికి సిపిఎం వ్యతిరేకమన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని చెప్పారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామన్నారు తమ్మినేని. అది కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఈ దేశంలో అత్యున్నతంగా గౌరవించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేసే దానికోసం ప్రతి ఒక్కళ్ళము కృషి చేయాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటు, అసెంబ్లీకి, మన ఊరు పంచాయతీకి, జిల్లా పరిషత్కు, మండలానికి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలనేది బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. దీనికోసం పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. స్టాండింగ్ కమిటీ అంటే ప్రత్యేక పరిశీలన చేసే కమిటీ. ఆ పరిశీలన జరిపి ఆ బిల్లు యొక్క, ఆ చట్టం యొక్క మంచి చెడ్డలు దేశం పైన ఏ రకమైన ప్రభావం కలిగిస్తాయనేది పరిశీలించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లోకి వస్తుంది. ఆ చట్టం ఆమోదం పొందుతుంది. కానీ ఆ చట్టం ఆమోదం పొందకూడదని మనం కోరుకోవాలి. ఎందుకని? బీజేపీ 3 కారణాలు చెప్తోంది. ఈ బిల్లు ఎందుకు తెచ్చారు మీరు అంటే, పార్లమెంట్కి ఒకసారి, అసెంబ్లీకి ఒకసారి, పంచాయతీలకు ఒకసారి, జిల్లా పరిషత్లకు ఒకసారి, ఇన్నిసార్లు ఎన్నికలు జరిగితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఖర్చులు కానీ, ఓటర్లకు అవసరమైన ప్రయాణాలు కానీ, ఇట్లాంటి ఖర్చులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఒకేసారి అన్ని ఎన్నికలు పెడితే ఖర్చులు తగ్గిపోతే డబ్బు మిగిలిపోతుంది ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ. ఇది బీజేపీ చెప్పే ఒక కారణం. ఇది చాలా తప్పు కారణం, ప్రజల్ని మోసం చేసే కారణం. ఎందుకనంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల వలన, ఇంకో కారణం వల్ల వాళ్ళు రాజీనామా చేశారనుకోండి, అప్పుడేం జరగాలి? వేరే ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరగాలి. అప్పుడు ఈ చట్టం ఏం చెప్తోంది? మళ్ళీ ఎన్నికలు జరగాలి, కానీ 5 ఏళ్లకు జరగకూడదు. మిగిలింది ఒక 4 ఏళ్లే కాబట్టి 4 ఏళ్లకు ఎన్నికలు జరగాలని చెప్తాను. అంటే మళ్ళీ ఒకసారి ఎన్నిక ఖర్చు అయినట్టే కదా. ఈ రకంగా 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు పదే పడిపోతున్నప్పుడు, పడిపోయిన ప్రతిసారి 5 ఏళ్లకు ఎన్నిక పెడితే 5 ఏళ్లనే గ్యారంటీ ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం ఎన్నిక పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఖర్చు ఇప్పటికంటే రెట్టింపు అవుతుంది తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు తగ్గదు. బీజేపీ చెప్పే